హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరమ్మ. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. ఇక్కడైతే మా తమ్ముడు బర్త్డేకి అయితే తుని అయితే వెళ్తున్నాము. నేను మా హస్బెండ్ మా అమ్మమ్మ కార్లో అయితే వెళ్తున్నాము. ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఆ రోజైతే కొంచెం రెయినీగా ఉందండి, మబ్బుగా ఉంది. అంటే ఇది ఏ ఊరు అనేది గుర్తులేదు. ఇక్కడ ఎలక్షన్లు జరిగిన టైం కదా, ఏదో ప్రమాణ స్వీకారం ఏదో జరుగుతుంది. అక్కడ రష్గా ఉంది, చిన్నగా షూట్ చేశాను. తుని వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది బ్లాగ్లో చూడండి. ఇక్కడ మా అమ్మగారు మాట్లాడారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా చిన్న అబ్బాయి పుట్టినరోజు అండి. తుని మా అమ్మ మా తమ్ముడు వచ్చారండి మా ఇంటికి. పెద్ద పార్టీ ఇస్తున్నామండి. సాయిబాబా గుడికి వెళ్తున్నామండి మేము. ఏంటండి పాఠం చెప్పినట్టు చెప్తున్నారు? అలాగే చెప్పాలండి. పార్టీ ఏం ఇస్తున్నారండి? బిర్యానీ పార్టీ ఇస్తామండి. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ అండి. అది ఒకటేనా పార్టీ? చికెన్ బిర్యానీ, రైస్, పెరుగు, మంచినీళ్ళు వచ్చిపోయారండి. మంచినీళ్ళు, ప్లేట్లో ప్లేట్లు, గ్లాసులు. చూసారు కదండి, అక్కడ మా అమ్మగారు చెప్తున్నారు సరదాగా నేను చెప్తానని. ఇక్కడ మా తమ్ముడిని అడుగుతున్నానండి, తన వీడియోలో కనబడడానికి అయితే ఇష్టపడట్లేదు. గారు ఈ గుడికి వెళ్తున్నామండి. నేను వీడియో తెస్తున్నా, వాయిస్ సుభద్రాయపేట సాయిబాబా గుడి అంటే అండి మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు, మా హస్బెండ్ డ్రైవింగ్. కట్రాల దగ్గరికి వచ్చామండి, ఈశ్వరుడు గుడి దగ్గరికి. ఇది కట్రాల దగ్గర గుడి అండి, ఈశ్వరుడు గుడి. తుని కట్రాల గుడి అంటారు కదా అది. ఇది కోనేరు పక్కన తుని కట్టాల గుడి అండి, అది ఈశ్వరుడు గుడి పక్కన కోనేరు ఉంటుంది. ఇక్కడ ఖాళీ స్థలం ఉంటుంది కదా, అన్నదానాలు అవి ఇక్కడ చేస్తారండి. అదే మాట్లాడుకుంటున్నాం. అక్కడ సాంగ్స్ అయితే పెట్టారు, కాపీరైట్ వస్తుందని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ రోజు వర్షంగా ఉంది కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుందండి, గ్రీనరీగా షూట్ చేశాను అలాగా. అండ్ ఇక్కడ మా తమ్ముడు వీడియోలో కనబడడానికి అయితే ఇష్టపడట్లేదండి. అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోలో కనబడడానికి. నేను కూడా ఫేస్ మార్చే కదా కనబడుతున్నాను, అలాగే తనకి కూడా వీడియోలో కనబడడం ఇష్టం లేదు. వెనకాల నుంచి అడుగుతున్నాను ఏ గుడికి వెళ్తున్నాం ఏంటి అని. తనైతే చెప్పాడు వీడియో అని తీయట్లేదులే, వాయిస్ ఒకటే వినిపిస్తుంది చెప్పంటే చెప్తున్నాడండి. అది తుని దగ్గర సుభద్రాయంపేట సాయిబాబా గుడి అంటే అండి. ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పటి నుంచో తీసుకెళ్తాను రమ్మంటున్నాడు మా తమ్ముడు. ఇప్పటికైతే కుదిరింది. ఎలాగ కార్ వేసుకుని వచ్చాం కదా, అందరం వెళ్దామని మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ అది సాయిబాబా గుడి, 4 తలల సాయిబాబా విగ్రహం కూడా పెద్దది ఉంటుంది, మనకి దూరంగా కూడా కనిపిస్తుందండి. నేను అది కూడా షూట్ చేశాను, మీకు చూపిస్తాను. అండ్ దారి చుట్టూ కొండలు, పొలాలు, ఇలాగే పల్లెటూరు లాగే ఉంటుంది. అటువైపు కట్రల్ సైడ్ అండి. ఇవి వచ్చి చెట్లు, పామాయిల చెట్లు, అలా షూట్ చేశాను. అండ్ సాయిబాబా కూడా చాలా ఫేమస్ అని అంటారండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని కూడా అంటారు. ఎవరికన్నా నమ్మకం ఉంటే వెళ్ళొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వెళ్తారు. అండ్ సాంగ్స్ పెట్టుకుంటే వెళ్ళామండి, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం మీకు కనిపిస్తుందా, జూమ్ చేసి చూపిస్తున్నాను. దూరం నుంచి కూడా కనిపిస్తుంది మనకి. సాయిబాబా బొమ్మ కూడా కనిపిస్తుంది, అదిగోండి 4 తలల సాయిబాబా, అదే గుడి మనకి దూరం నుంచి కూడా కనిపిస్తుంది. తుని దగ్గర నుంచి దగ్గరేనండి, ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుందేమో జర్నీ. ఇక్కడైతే వచ్చేసాము, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ కార్ అయితే పార్క్ చేశారు. ఈ మెట్లు ఎక్కి వెళ్ళాలండి. మెట్లు పెద్ద ఎక్కువ లేవండి, ఎక్కి వెళ్ళొచ్చు. కానీ చాలా ఆయాసం అయితే వచ్చేసింది నాకు. మెట్లు ఎక్కేసి పైకి వెళ్తున్నాము మేము అందరూని. అండ్ మధ్యలో ఎక్కిన తర్వాత ఒక విషయం తెలిసింది, అటు సైడ్ రూట్ కూడా ఉందండి. సగం మెట్ల దగ్గర మనకి వెళ్ళటానికి దారి ఉంది. ఇక్కడ పొయ్యి అది బాగుంది కదా, పాతకాలంలాగా అని చిన్నగా షూట్ చేశాను. మెట్లు ఎక్కి దగ్గర వినాయకుడు గుడి కూడా ఉందండి అక్కడ. అండ్ ఇక్కడ షార్ట్ కట్ రూట్ అయితే ఉందండి, ఇక్కడ కూడా రావచ్చు. కారు వచ్చేవాళ్ళు, ఆటో వచ్చేవాళ్ళు షార్ట్ కట్ రూట్ ఉంది, అదే చూస్తున్నాం. అక్కడ మాకు తెలియలేదు, లేకపోతే అక్కడ వరకు వచ్చేద్దాం మేము కార్ వేసుకొని. మా అమ్మమ్మ గారు పెద్ద ఆవిడ కదా, ఎక్కలేకపోతున్నారు. ఆ షార్ట్ కట్ తెలిసింటే ముందే అక్కడికి వద్దాము.
అక్కడ నుంచి అయితే మెట్లు చాలా తక్కువ ఉంటాయండి. ఇక్కడ భోజనాలు ఎప్పుడు పెడతారు ఏంటనేది రాశారు, చిన్నగా షూట్ చేశాను. గుడి ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుందండి. మెట్లు అయితే ఎక్కేసి పైన మేము వెళ్ళేసరికి కరెక్ట్గా 12 ఎంత అయింది టైము. కరెక్ట్గా హారతి అయితే పాడుతున్నారండి. ఇలా మెట్లు ఎక్కి దగ్గర ఇక్కడ చిన్న సాయిబాబు బొమ్మ అయితే ఉంటుంది. ఇలా పైకి ఎక్కేసాక అప్పుడే మేము వెళ్ళేటప్పటికే హారతి పాట అయితే పాడుతున్నారు. హారతి పాట పాడుతున్నారండి. అది ఒక 1 hour పెట్టేసింది టైము. అక్కడ వాళ్ళే బుక్స్ ఇస్తున్నారండి హారతి పాట పాడడానికి. ఇక్కడ శివలింగం ఉంది, ఎంట్రీ అవ్వగానే శివలింగం కూడా ఉందండి బయటన. అండ్ ఇక్కడ కూడా చిన్న శివలింగం ఉంది. చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ హారతి పాట పాడటానికి వాళ్ళే బుక్ ఇస్తున్నారండి. అది ఆ పాట పాడిన చెప్పు పాడేసి మళ్ళీ బుక్స్ వాళ్ళకి ఇచ్చేయాలి, హారతి పాట ఉన్న పుస్తకాలు. చుట్టూ వ్యూ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ ఇది ధ్వనే ఏదో అంటారు కదండి, సాయిబాబా ఊళ్ళో ఉంటుంది, అది అక్కడ ఉంది. అండ్ భోజనం కూడా పెడతారంట ప్రతి లక్షవారం. మేము ఆ రోజు లక్షవారమే వెళ్ళాము టెంపుల్కి. చాలా రష్గా అయితే ఉందండి. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము. హారతి పాట అయినంతసేపు కూడా ఉన్నామండి. చాలామంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి కదా, వాళ్ళు కూడా మొక్కుబడులు అయితే తీర్చుకోడానికి వచ్చారు. ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారండి. ఆ రోజు మేము భోజనం అయితే చేసేసాము గుడి దగ్గర. అండ్ ఇప్పుడు మేము వచ్చి ఇదండి ఇక్కడే భోజనాలు పెడుతున్నారు. అప్పటికి ఇంకా వంటలు అవ్వలేదు. ఇది భోజనాలు పెట్టి ప్లేసు. ఇది వచ్చి మనకి ఇందాక చూపించాను కదా, దూరం నుంచి మీకు సరిగ్గా కనిపించిందో లేదో, 4 తలల సాయిబాబా అని. అక్కడికి వెళ్తున్నామండి. ఫస్ట్ మా హస్బెండ్ నడలేము, వద్దు రాళ్ళు ఉన్నాయి ఎక్కలేమని అన్నారు. కానీ వాళ్ళు భోజనం చేసే టైంలో మేమైతే వెళ్ళొచ్చాము. ఇక్కడ లోపల కూడా గుడి లోపల కూడా చిన్న విగ్రహం అయితే ఉంది, 4 తలల సాయిబాబా. అండ్ పక్కకు వెళ్తే అక్కడ పుట్ట ఉంది, సాయిబాబా బొమ్మ ఉంది, అక్కడ చిన్న పుట్ట ఉందండి. ఆ పక్కన అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇలా వెళ్ళాలి, అక్కడికి పక్కనే దిగి ఇలా చిన్న రూట్లా ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ మా భోజనాలు అయిపోయాయి. మా హస్బెండ్, మా అమ్మగారు, మా అమ్మమ్మ వాళ్ళ భోజనం అయ్యేటప్పుడు మేము పెద్ద సాయిబాబా 4 తల సాయిబాబా దూరం నుంచి చూపించాను కదండి, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ ఎత్తెక్కనకు రాళ్ళు పర్లేదని మెట్లలా పెట్టారు, ఎక్కచ్చు. ఇక్కడ దండం పెట్టేసుకుని ఇగోండి అక్కడ దగ్గరికి వెళ్ళి అయితే షూట్ చేశాను, దండం పెట్టుకున్నాం. ఇక్కడ చాలా మంది సెంటిమెంట్లు ఉంటాయి కదా ప్రతి గుడికిని, రాళ్ళతో అయితే ఇల్లు కట్టారండి. నేను కూడా కట్టాను, మా తమ్ముడు కూడా కట్టాడు. ఏదో అలా చిన్న సెంటిమెంట్ అంతే. చుట్టూ వ్యూ అయితే ఎంత బాగుందో చూసారా, అదిగోండి టెంపుల్ అయితే అది. చుట్టూ వ్యూ చాలా బాగుంది కదా, చిన్నగా షూట్ చేశాను. అండ్ తర్వాత భోజనం చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇదిగోండి సాయిబాబా విగ్రహం వెళ్తుంది. అండ్ మళ్ళీ దిగేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసాం, కేక్ కటింగ్ చేసామా, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. ఇక్కడైతే కిందకి దిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా ఇంటికి బర్త్డే బాయ్ మా తమ్ముడు ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చేసాడండి. ఈ గుడికే వెళ్ళి వచ్చేసాడు తను బైక్ మీద. మేము వచ్చేసరికి టైం పడుతుంది కదా, పిఠాపురం నుంచి రావాలి కదా, అందుకని తను ముందు వెళ్ళి వచ్చేసాడు. తను వెళ్ళిన తర్వాత మేము కార్లో అయితే వెళ్ళి వచ్చేసాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ ఉంది. ఆ కేక్ కటింగ్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఇందాక కట్రల దగ్గర ఈశ్వరుడి గుడి బాగా షూట్ చేయలేదు కదా, వెళ్ళేటప్పుడు బాగా కనిపిస్తుంది, ఇలా షూట్ చేశానండి. తుని కట్రల గుడి అండి, ఈశ్వరుడి గుడి. వెళ్ళేటప్పుడు బాగా కనిపించలేదు కదా, మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు షూట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్. Please subscribe my channel.